హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఏంటంటే నేను పూర్తిగా శిల్పారాం గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సో మీరందరూ నాతో పాటు వచ్చేసేయండి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక శిల్పారాం రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. దాంట్లో టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే నేను 60 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్. ఇంకా అలా తీసుకున్నాక వాళ్ళకి ఒకసారి చూపించేసి మనం లోపలికి ఎంటర్ అయిపోవడం. ఈ టికెట్ వ్యాలిడిటీ డే మొత్తం ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ నవరాత్రులు స్పెషల్గా అమ్మవారిని తయారు చేశారు. చూడగానే పాజిటివ్గా అనిపించింది నాకు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మెహందీ డిజైనర్స్ ఉన్నారు. అది డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుందంట. శిల్పారాం 1992లో కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం 65 ఎకరాస్లో శిల్పారాం ఉంది. మన ఏపీ తెలంగాణ మొత్తం కలిపి 3 శిల్పారాలు ఉన్నాయి. ఒకటి తిరుపతి, ఇంకోటి విజయనగరం, ఇంకోటి హైదరాబాద్. ఇప్పుడు నేను చూపిస్తుంది హైదరాబాద్లోని హైటెక్ సిటీలోది. ఇందులో మొత్తం 300 స్టాల్స్ ఉన్నాయి. ఒక్కోటి ఒక్కొక్క రంగానికి చెందినవి ఉన్నాయి. ఇవన్నీ మనం ఓల్డ్ డేస్లో వాడుకునే థింగ్స్. చాలా బాగా అనిపించాయి. చూసినట్టే మనం ఓల్డ్ మూవీస్లో చూస్తాం కదా, అలా అనిపించింది. చిన్న మంచాలు, తర్వాత కొన్ని చెక్కతో చేసినవి ఉన్నాయి, కొన్ని పింగాణితో చేసినవి ఉన్నాయి, కొన్ని ఐరన్తో చేసినవి ఉన్నాయి. ఇంకా ఈ స్టాల్ అంతా వచ్చేసరికి కొండపల్లి బొమ్మలు అంటారు వీటిని. చాలా బాగా అనిపించాయి చూడగానే. చిన్నపిల్లలకి బాగా నచ్చేస్తాయి. నేను వీటిల్లో తీసుకుందాం అనుకొని ఒక 2 ఐటమ్స్ పక్కన పెట్టుకున్నాను. బట్ రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకుందామని మర్చిపోయి వచ్చేసాను. ఈ ఐటమ్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు. తర్వాత ఈ బొమ్మ బాగుందని తీసుకున్నాను. వెనక చూస్తే రియల్గా జడ పెట్టారు. బాగా అనిపించింది అది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బొమ్మలతో. ఆ తర్వాత చిన్న బతుకమ్మ. నాకు ఇక్కడి నుంచి అయితే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. బాగా నచ్చేసింది ఈ ప్లేస్. ఆ తర్వాత ఇవి డోర్ మ్యాట్స్ అండ్ కార్పెంట్స్. ఇది ఒకటి వచ్చేసరికి 450 చెప్పాడు. ఇంకా అలా పెట్టేసి వచ్చేసాను. ఇలా ఇంకొక స్టాల్లో ఒక్కొక్క ఐటమ్స్ పెట్టుంటారు, డిఫరెంట్ ఐటమ్స్. సో అలా చూస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాం మేము. ఇంకా ఈ సెక్షన్ అంతా లేడీస్ టాప్స్, కుర్తీ సెట్స్ అవన్నీ ఉన్నాయి. బట్ క్లాత్ని బట్టి కాస్ట్ ఉంది. కంపేర్ టు కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ నాకు అదే కేపీహెచ్బి బెటర్ అనిపించింది దీని మీద. అలా కొంచెం ముందుకు వెళ్ళాక బతుకమ్మ కనిపించింది. నాకు బతుకమ్మ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆడటం అయినా చూడటం అయినా. వీళ్ళందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ బాగా నచ్చాయి హ్యాండ్ బ్యాగ్స్.
తర్వాత చూసి ఉన్నోళ్ళు ఉన్నట్టు ఉండకుండా మనము ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా ఓపెన్ చేసి క్లోజ్ చేయి, నేను అది ఎలా ఓపెన్ చేయాలి ఎలా క్లోజ్ చేయాలి చూపిస్తా అన్నా. అలా చేస్తూ నేను గట్టిగా లాగేశాను. సో అది తెగిపోయింది. నా వెనక ఆమె కూర్చొని ఉంది. సో నాకు కొంచెం భయం వేసింది, బట్ అలానే పెట్టేసి వచ్చేసాము. ఇక్కడ చుట్టుపక్కలంతా కొండలు చెట్లు చాలా బాగుంది, మొత్తం గ్రీనరీగా ఉంది. ఈ ప్లేస్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే ఎవరైతే వీడియోస్, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఎవరైతే ఫొటోస్ అలా తీసుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక ఇవి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు. సో ఇక్కడ కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి. ఈ స్పాట్లో చిన్నపిల్లలకి ఫోటోషూట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా అటు ఇటు కొన్ని ఆఫీసులు ఉన్నాయి, కొన్ని హౌసెస్ ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళాము. మీరు ప్లేస్ చూడాలనుకుంటే 2 కల్లా ఇక్కడ చూడండి, అప్పుడు ప్లేస్ మొత్తం కనిపిస్తుంది. సో ఈవినింగ్ టైం అయిపోయిందంటే మొత్తం అంతా కనిపించదు, అంతా చీకటిగానే ఉంటుంది. లైట్స్ ఉంటాయి, అంత బాగా కనిపించదు. ఇంకా ఈ ప్లేస్ అంతా రాళ్ళతో చెక్కినవి ఉన్నాయి. టైగర్ అంటే కప్పుల ఒక్కొక్క ఆయన ఒక్కొక్క. ఆ తర్వాత ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడంతా ప్లే గ్రౌండ్ ఉందన్నమాట. మొత్తం సైడ్ ప్లే గ్రౌండ్, సైడ్ ఏమో పక్షులు, పావురాలు సెక్షన్ సైడ్ వస్తారు. నైట్ టైం అయిపోయేసరికి నాకు ఆ పక్షులు క్లియర్గా కనిపించలేదు. ఇక్కడ చూసే కొద్ది ఒక్కొక్క ప్లేస్ అలా నచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఈ ప్లేస్లో ఇక్కడ రైతు చేనుకి నీళ్ళు పట్టేటప్పుడు ఒక పోస్ ఉంటుంది కదా, ఆ స్టీల్తో అక్కడ చేశారు. ఇంకా ఈ లోపలికి ఎంట్రీ అయితే మొత్తం రాధాకృష్ణంతో ఉంటుంది ఆల్మోస్ట్ లోపలంతా. చాలా బాగుంటుంది వ్యూ, బాగా నచ్చింది. ఇంకా ఇదంతా రాధాకృష్ణ థీమే ఉంటుంది లోపలంతా. ఇక్కడ వాటర్ పైనుంచి పడుతూ ఉంటాయి. ఇక్కడ ఏ ప్లేస్ చూసినా నచ్చేస్తుంది అన్నమాట, అంత బాగుంది వ్యూ. ఈ వీడియోని అయితే నేను పార్ట్ 1గా పెడతాను. పార్ట్ 2 ఇంతకన్నా బాగుంటుంది, దాంట్లో ఇంకా మీకు చాలా నచ్చేస్తుంది పార్ట్ 2. మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు ఇలానే మీ సపోర్ట్ నాతో ఉంచండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.